ప్రస్తుతం దేశంలో ఎన్నికల బాండ్లు, ఎలక్ట్రోల్ బాండ్లు, ఈ బాండ్ల గురించి చర్చ జరుగుతుంది. అసలు ఈ ఎన్నికల బాండ్లు, ఈ ఎలక్ట్రోల్ బాండ్లు, ఈ సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నేడు ఎన్నికల బాండ్లు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది. ఈ క్రమంలోనే ఈ ఎలక్ట్రోల్ బాండ్లు జారీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ ఎలక్ట్రోల్ బాండ్లు అంటే ఏంటి, ఈ ఎలక్ట్రోల్ బాండ్ల గురించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రజల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ చర్చ దేని గురించి? అసలు ఈ ఎలక్షన్ బాండ్ అంటే కరెన్సీ నోటులా రాయబడిన ఒక బాండ్ పేపర్ మాత్రమే. మన దేశానికి చెందిన వ్యక్తులు కానీ, సంస్థలు కానీ దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఈ ఎన్నికల బాండ్లను ఉపయోగిస్తారు. అంటే ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని 2017, 2018 ఆర్థిక సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో దీన్ని తొలిసారిగా ప్రవేశపెట్టారు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ పథకాన్ని తీసుకువచ్చారు. ఇక మొదటిసారి ఈ బాండ్ల అమ్మకాలు 2018 మార్చ్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగాయి. అసలు ఈ ఎలక్ట్రోల్ బాండ్లపై బ్యాంకులు ఎలాంటి వడ్డీ చెల్లించవు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు ఈ ఎలక్ట్రోల్ బాండ్లను జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ మొదటి 10 రోజుల్లో బ్యాంకులు జారీ చేయగా పార్టీలకు విరాళాలు ఇచ్చేవారు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రోల్ బాండ్లు 1000 రూపాయలు, 10,000 రూపాయలు, ₹1,00,000, కోటి రూపాయల రూపంలో ఉంటాయి. ఈ ఎలక్ట్రోల్ బాండ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక ఈ ఎలక్ట్రోల్ బాండ్లను కేవైసీ ధృవీకరించినటువంటి ఖాతాదారులకు మాత్రమే కొనుగోలు చేసేటువంటి అవకాశాన్ని కల్పించారు. ఈ ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసిన తేదీ నుంచి 15 రోజుల లోపు ఖాతాదారులు వాటిని తనకు నచ్చిన పార్టీకి అందజేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఎన్నికల బాండ్లపై ఎవరు కొనుగోలు చేశారనేది మాత్రం ఉండదు. ఆ వివరాలన్నీ బ్యాంకు వద్ద సీక్రెట్గా ఉంటాయి. ఈ ఎన్నికల బాండ్ల పథకం కింద చేసే విరాళాలు జమ చేసే వారికి పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. అంటే విరాళాలు ఇచ్చేటువంటి వారి వివరాల్ని బ్యాంకులు, రాజకీయ పార్టీలు రహస్యంగా ఉంచుతాయి. ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ ఎలాంటి పరిమితి లేకుండా ఎన్ని బాండ్లైనా కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. ఈ పథకంలోని నిబంధనల ప్రకారం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A కింద రిజిస్టర్ చేయబడినటువంటి రాజకీయ పార్టీలు మాత్రమే ఈ ఎలక్ట్రోల్ బాండ్లను స్వీకరించేందుకు అర్హత ఉంటుంది. గత 6 ఏళ్లలో ఈ ఎలక్ట్రోల్ బాండ్లను విక్రయించడం ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు కలిపి మొత్తం 16,437 కోట్లు సమకూరాయి. ఇందులో అత్యధికంగా 10,117 కోట్లు రావడం బీజేపీకే సంచలనంగా మారింది. అంటే ఒక బీజేపీకి మాత్రమే అత్యధికంగా 10,117 కోట్లు రావడం అనేది సంచలనంగా మారింది. అయితే అధికారంలో ఉన్న పార్టీ అత్యధికంగా విరాళాలు వస్తున్నాయని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ స్కీమ్ని రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని సిపిఎం, కాంగ్రెస్ సహా మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఇది సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని, అవినీతిని ప్రోత్సహిస్తుందని వారు తెలియజేశారు. అయితే ఈ బాండ్లు స్వీకరించినటువంటి వాళ్ళలో అన్ని రాజకీయ పార్టీలు ఈ బాండ్ల కొనుగోలు కానీ విరాళాలు కానీ అందుకున్నాయి. దానికోసం సిపిఎం పార్టీ మాత్రం ఈ బాండ్లను తిరస్కరించి కోర్టును ఆశ్రయించింది. అది నేడు ఈ యొక్క ప్రకటన జారీ చేశారు. సుప్రీంకోర్టు ఏదైతే ఉందో సంచలన ప్రకటన, ఈ బాండ్లు సంబంధించినటువంటి వివరాలు అందజేయాలని నేడు ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే దానికి సంబంధించి రిట్ పిటిషన్గా ఎస్బీఐ మాకు జూన్ వరకే గడువు కావాలని కోరడంతో ధర్మాసనం సీరియస్ అయింది. ఎందుకని లక్షల మిలియన్ల డాటా క్షణాల్లో ఇచ్చేటువంటి మీరు ఉన్నటువంటి 3,000 సంబంధించిన చిల్లర ఉన్నటువంటి ఈ బాండ్లని మీరు ఎందుకు అందజేయలేకపోతున్నారని సీరియస్ అయింది. నేడు ఈరోజు సాయంత్రం వరకు ఆ గడువుని ఇచ్చినటువంటి గడువులోపు ధర్మాసనానికి తెలియజేయాలని ఎస్బీఐని హెచ్చరించింది.
చూడాలి మరి ఆ యొక్క వివరాల్ని తెలియజేస్తే ఎవరి కొమ్ము కాస్తున్నారు, ఎవరు ఏంటి అనేటువంటి ఈ ఎలక్ట్రోడ్ల బాండ్ల విషయాల్ని వివరిస్తుందా, తెలియజేస్తుందా, వెల్లడిస్తుందా అనే విషయం మనకి ఇంకా తెలియదు.